ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లుగా తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని జీవనాధారం, భద్రత, గౌరవమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని, వాటిని ఇప్పుడు దారిలో పెడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇచ్చే పాస్ పుస్తకాలను ఎవరూ తారుమారు చేయలేరని అన్నారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వంలో మీ భూమిపైన కన్నేశారు, మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆలోచించారు, బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచించారు. దానిపైనే మీ ఆస్తులపైన పడ్డారు, కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు, భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఆయన ఫోటో వేసుకున్నాడు. నిద్ర లేసి రోజంతా ఆయన ఫోటో మీరు చూడాలి. ఆస్తి మీది, ఫోటో అయింది. మీకు ఇచ్చే పాస్ బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈ రోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్బుక్ వాడాం. ఎవరు కూడా తారుమారు చేయడానికి అవకాశం లేదు. అమరావతి అమరాజరంగా అజేయంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ప్రభుత్వం, కేంద్రం నిన్ననే మీరు చూశారు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీని సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. ఈరోజు మీకోసం 2027 మార్చి నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనికి రీసర్వే 2.0 కింద చేపట్టాం. ఇప్పటి వరకు మొత్తం చూస్తే రాష్ట్రంలో 16,816 గ్రామాలు రీసర్వే చేయాలి. 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. సూర్యలంక బీచ్ను అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క మీ అందరికీ చెప్తాను, దీనివల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయమే కాకుండా టూరిజం అభివృద్ధి అవుతుంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ సముద్రం దానిపైన ఆధారపడిన వారి యొక్క సొంతం. ఇప్పుడు తమిళనాడు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. బయట ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం, అలో చేయమని మరొక్కసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా.